అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన అంశము కోర్టు ధిక్కారము. కోర్టు ధిక్కారం అంటే ఏ అంశాలు కోర్టు ధిక్కారం కింద వస్తాయి, ఎటువంటివి పరిగణలోకి తీసుకుంటారు అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ 1971లో సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ రెండు చెప్పబడ్డాయి. కోర్టు ఇచ్చిన తీర్పును విమర్శించిన, వ్యతిరేకించిన, న్యాయవాదులను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విమర్శించిన, జడ్జీలను విమర్శించిన అది కోర్టు ధిక్కారం అవుతుంది. అయితే ఇది చట్టంలో ఎలా చెప్పారంటే సెక్షన్ 2A అనేది సివిల్ ధిక్కారం కింద చెక్కబడింది. విల్ఫుల్ డిజొబీడియన్స్ టు ఎనీ జడ్జిమెంట్ కానీ, డిగ్రీని వ్యతిరేకించిన, రిట్స్ను కానీ, కోర్టు ఆర్డర్స్ను కానీ, కోర్టు ప్రాసెస్ని విమర్శించిన అది సివిల్ కంటెంప్ట్ అవుతుంది. సెక్షన్ 2B అనేది క్రిమినల్ కంటెంప్ట్ను తెలియచేస్తుంది. ఎవరైనా కోర్టు అధికారులను కానీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కానీ విమర్శించినా, చెడుగా మాట్లాడినా కూడా అది క్రిమినల్ కంటెంట్ అవుతుంది. కోర్టు వారి డైలీ ప్రొసీడింగ్స్ను ఆటంకపరిచినా, భంగపరిచే విధంగా మాట్లాడినా కూడా క్రిమినల్ కంటెంట్ అవుతుంది. సెక్షన్ 2C ప్రకారం ఏం చెప్పబడుతుందంటే ఎవరైనా కోర్టు కార్యకలాపాల గురించి, కోర్టు గురించి వ్యంగ్యంగా పత్రికల్లో చిత్రీకరించిన, కార్టూన్స్ లాగా వేసిన, కోర్టు గురించి చెడుగా ఆర్టికల్స్ రాసినా కూడా అది క్రిమినల్ కంటెంట్ అవుతుంది. దానివల్ల కోర్టు వారు తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు. ఏదైనా కోర్టు ధిక్కారన్నటువంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారు పరిగణలోకి తీసుకొని శిక్షలు విధిస్తారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏదైనా పత్రికల్లో కానీ ఎక్కడైనా కోర్టు కంటెంప్ట్ ఆఫ్ అయ్యే విధంగా రాసినా, చేసినా కూడా అది సుప్రీంకోర్టు వారు చర్యలు తీసుకుంటారు. కేవలం అడ్వకేట్స్ మాత్రమే కొన్ని సందర్భాల్లో క్లియర్గా ఆర్గ్యుమెంట్ చేసి జడ్జి గారికి వివరించి తీర్పులో వీక్గా ఉంటే సోషల్ జస్టిస్ కోసం అడిగే అవకాశం వారికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అడ్వకేట్స్ యాక్ట్ 1961 సెక్షన్ 24 ప్రకారము లీగల్ డిస్ప్యూట్స్లో కోర్టులో చర్చించే అవకాశం అడ్వకేట్స్కి మాత్రమే కొంత ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు పబ్లిక్ కోసం, ప్రజా సంక్షేమం కోసం అడ్వకేట్స్ డీప్గా ఆర్గ్యూ చేసే అవకాశము, కోర్టులో జరిగే కార్యకలాపాల గురించి వివరించి న్యాయం కోరే అవకాశం ఉంది. అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ఉన్న అడ్వకేట్స్ కాకుండా ఎవరైనా వ్యక్తులు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు విమర్శించినట్లయితే వారికి 6 నెలలు జైలు శిక్ష, సింపుల్ ఇంప్రిజన్మెంట్ 6 months, 2000 ఫైన్ లేదా 2 కూడా విధించవచ్చు. కోర్టు వారు కోర్టు ధిక్కారణ సమయంలో విధించే శిక్షలో కోర్టు వారికి క్షమాపణలు చెప్పుకొని రిక్వెస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తికి కోర్టు వారు క్షమాభిక్షగా రిక్వెస్ట్ని అంగీకరిస్తే శిక్ష తప్పుతుంది. లేని ఎడల 6 నెలలు జైలు శిక్ష, ఫైన్ 2 కట్టవలసి ఉంటుంది. కాబట్టి కోర్టు ధిక్కారం అనేది చేయరాదు. ఇది కోర్టు ధిక్కారం చాలా తీవ్రమైన నేరంగా పరిగణించకపోయినప్పటికీ కూడా కొంత శిక్ష అనుభవించవలసి వస్తుంది. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ contempt of court. Based on the act, these are all applicable and punishments and aspects also. So please consider this. Don't blame court judgments. Don't criticize any advocates. This is the main important for every common man. వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవేర్నెస్ కలిగించే విధంగా మేము వీడియోలు చేస్తున్నాం కనుక మేము మా టీము బాగా కష్టపడుతున్నాము. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉండి మేము మరిన్ని వీడియోలు అందిస్తాము. మీకు ఏం కావాలో చెప్పినట్లయితే కూడా మేము చేయగలగడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.